విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్యవానిపాలెంలో స్వయంభుగా వెలిసిన సత్తమ్మ తల్లి ఆలయం 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శతాబ్దాలుగా పిలిస్తే పలికే తల్లిగా పేరుగాంచిన అమ్మవారికి కలశ పూజలు, అభిషేకాలు పెద్ద ఎత్తున జరిగాయి. అనంతరం 8,000 మందికి అన్న సంతర్పణ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ముఖ్య అతిథిగా శంఖభద్ర బాక్షి, 77వ వార్డు కార్పొరేటర్ ఉరుకూటి చందు పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త కుంచా బాబు సహా పలువురు భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. రేపటి పౌరులు ఎదగాలి. మీ సత్యవాణి 87వ వార్డు 8వ వార్డు లో శ్రీ 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 సత్తమ్మ తల్లాకాంక్షలు. మరోవైపు ఈ గుడి మేనేజ్మెంట్ అందరూ చాలా అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చి అమ్మవారి దర్శించే అవకాశం కలిగించేందుకు మరొకసారి వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. ఉంటున్నాను. గత 20 సంవత్సరాల కిందట ఇక్కడ స్థలం అనేది తీసుకోవడం జరిగింది. లేకుండా అభివృద్ధి చెందుతుందంటే ఆ తల్లి దయ, ఆ కృప ఆవిడ. అందరికీ నమస్కారాలు. నా పేరు ఉమ్మి నాయుడు. మాది సతమంది భయపడేవారు. ఈ చుట్టుపక్కల పరిశ్రమ ఎవరు వచ్చేవారు కాదు. ఎప్పుడైనా వస్తే ప్రతి ఆదివారం ఈ నా పేరు జరగం సూరిబాబు. మా సత్యవానిపాలెం గ్రామం 88వ వార్డు. ఈరోజు శ్రీ 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 సత్తమ్మ తల్లి సర్పంచ్ చేశారు 1995లో. అప్పటి నుంచి కూడా ఈ నమస్తే సార్, నా పేరు ఉమ్మాపల్ రాజు. మాది సత్యవానిపాలెం. ఇక్కడ సత్తమ్మ తల్లి గుడి గురించి అంతే పెద్ద మనస్తరంగా ఈ గ్రామానికి ఇక్కడ